హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో మనకైతే సో ఫ్రెండ్స్ మన ఇంటి ముందు ఒక అబ్బాయి అయితే అడిగిండు. సో వాళ్ళకి అడ్రస్ ఎలా ఇచ్చిండో తెలియదు. ఈరోజు ఇంటి ముందు వచ్చి మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తున్నా అట్లా వచ్చేసిండు. సో అనేసి అన్నయ్య మీ ఇంటికి అయితే వెతికితే వచ్చాను. సో మీకు అడ్రస్ తీసుకొని వచ్చాను. సో ఎలా తెలిసింది అబ్బాయి అంటే కొద్దివారం అడిగినా మీరు లోకలే కదా, మీరు మీ ఫేస్ చూసి ఎక్కడో చూశాను కాబట్టి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వచ్చినందుకైతే అతనికైతే నేనైతే ఏమో వద్దని లేదు. సో ఏమైంది అని చెప్పి అడిగితే సో అన్న నేను కొత్త ఛానల్ అయితే పెట్టాను. సో కొత్త ఛానల్ పెడితే వ్లాగ్ ఛానల్ అయితే పెట్టాను. నేను 1000 డైలీ రీల్స్ పెడతాను. దానికి 1000 సబ్స్క్రైబ్స్ వచ్చే వరకు అయితే రీల్స్ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే మనకు సబ్స్క్రైబ్ అయిన తర్వాత నేను లాంగ్ వీడియోస్ పెడతాను అనుకుంటున్నా. లాంగ్ వీడియోస్ పెడితే మనకి ఏమైనా ప్రాబ్లం, మనకు ఏమైనా వ్యూస్ వస్తాయా లేదా రావా అనేది అయితే క్వశ్చన్స్ అయితే అడిగిండు అబ్బాయి. సో నేనైతే చెప్పాను దానికి ఆన్సర్. సో అబ్బాయి కాకపోతే నువ్వు షార్ట్ వీడియో పెడతావు, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నేను కాదంటలేను. షార్ట్ వీడియో పెట్టద్దు అని అంటలేను. షార్ట్ వీడియో పెడితే మనకి ఏమవుతాయంటే దాని ద్వారా మనకైతే సాంగ్ పెడతామో షార్ట్ వీడియోకి ఆ సాంగ్ నువ్వు ఇష్టపడే మనకు లైక్ చేసుకుంటారు లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అట్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకైతే ఏమవుతుంది అంటే లాంగ్ వీడియో ఏదైతే మనకు 1000 సబ్స్క్రైబ్స్ అబోవ్ అయిందంటే మనకి ఏమవుతుంది అంటే లాంగ్ వీడియో మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసిన తర్వాత మనకి అసలు వ్యూస్ రావు. వాళ్ళకి ఏంటి ప్రాసెస్, వాళ్ళకి ఏంటి కర్మ చూసేది, లాంగ్ వీడియో చూసే కర్మ ఏంటి, మనం ఏమైనా సెలబ్రిటీ చూడడానికి. సో వాళ్ళు చూడరు కాబట్టి, మన సెలబ్రిటీ అయితే కాము కాబట్టి చూడరు లాంగ్ వీడియో. సో షార్ట్స్ ఎందుకు ఇష్టపడతారంటే అందులో ఎక్కువ సాంగ్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ సాంగ్ని ఇష్టపడే మనకు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అట్లా అనేది. సో లాంగ్ వీడియో మీరు కంపల్సరీ పెట్టాలి. నేనైతే ఒక సజెషన్ ఇస్తున్నా ఏంటంటే లాంగ్ వీడియో ఒకటి పెట్టండి, షార్ట్ వీడియో ఒకటి పెట్టండి. మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టండి, లాంగ్ వీడియో ఈవినింగ్ పెట్టండి కంపల్సరీ. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా చేయండి అని నేనైతే అబ్బాయికి అయితే లైవ్లో చెప్పాను. సో అబ్బాయి అయితే ఓకే అని అయితే వెళ్ళిపోయారు. సో అతనైతే క్వశ్చన్ అయితే అలా అడిగారు. ఇన్కేస్ మీకు కొత్తగా అట్లా ఛానల్ క్రియేట్ చేస్తే సో షార్ట్ వీడియో అయితే కంపల్సరీ పెట్టండి, ఒక లాంగ్ వీడియో కంపల్సరీ పెట్టండి. సో మనకు వాచ్ టైం మానిటైజేషన్లో కంపల్సరీ యాడ్ కావాలి. అట్లా అనేసి మీకు లాంగ్ వీడియో పెట్టాలి. లాంగ్ వీడియో పెట్టాలా అని రూల్స్ ఏం లేదు. మీకు షార్ట్ వీడియో పెట్టినా మానిటైజేషన్ అయితే ఎలా అవుతుంది అంటే 1 మిలియన్ అట్లా వ్యూస్ రావాలి. అట్లా ఒక షార్ట్కి 1 మిలియన్ రావాలి. అయితే 100 మిలియన్ వ్యూస్ వస్తేనే మనకు అది మానిటైజేషన్ అవుతుంది. అట్లా అనేసి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. సో డైలీ మాత్రం ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో పెడితే, డైలీ పెట్టకుండా వీక్లీ ఒకటి పెడితే మీకు మానిటైజేషన్లో వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వాచ్ టైం కంప్లీట్ కావాలంటే లాంగ్ వీడియో పెట్టాలి. మనకు వ్యూవర్స్ మన ఆడియన్స్ చూడాలి అనుకుంటే ఆడియన్స్ మనకు లాంగ్ వీడియో చూస్తేనే మనకు అది వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకు ఆడియన్స్ లాంగ్ వీడియోకి ఇష్టపడితేనే మనకు అది ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే కంపల్సరీ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.